ఆస్తి పేపర్లు మన దగ్గర ఉన్నంత మాత్రాన మనకు ఆ హక్కు రాదు. రేపు ఇదే మాట వాళ్ళు కోర్టులో అడిగితే మనం కటకటాలు వెనుకుంటాం. దురాశతో కీర్తి ఇంతవరకు తీసుకొచ్చింది, అత్యాశతో మీరు అంతవరకు తీసుకెళ్ళకండి. ఏంటి కృష్ణ వీడు మనం ఎటువంటి తెడ్డం అంటాడేంటి? కోపంలో చెప్పినా వాడు కోర్టులు విలువ చేసే మాట చెప్పాడు వరలక్ష్మి. కీర్తి శివరాముల పెళ్లి లీగల్ కాకపోతే అది ఇల్లీగల్ అఫేర్ అవుతుంది తప్ప ఆస్తి మనకు రాదు. అందుకే కీర్తి శివరాముల పెళ్లి జరిగేలా చూడాలి. చూస్తాను. అక్షయ, ఏంటి నన్ను అక్కడ వదిలేసి వచ్చేసావు? ఇంకా అక్కడ తెలుసుకోవడానికి ఏం లేదు శివరాం గారు. మీరిక్కడ చెప్పడానికి కూడా ఏమీ లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, కీర్తిని పెళ్లి చేసుకోక తప్పదు అని. నువ్వు నన్ను నమ్మడం లేదు అక్షయ. ఇక్కడ నా నమ్మకంతో పనిలేదు శివరాం గారు. జరగాల్సింది జరిగిపోయింది. ఇంకా మీరు అన్నీ మర్చిపోయి కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. నేను వెళ్ళను అక్షయ, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇన్నేళ్లు నీకు మీ అమ్మకి జరిగిన అన్యాయానికి నేను సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను. అంటే కీర్తిని వదిలేస్తారా శివరాం గారు? అలాంటి దాన్ని దగ్గరికి తీసుకుంటాను అని నువ్వెలా అనుకున్నావు? వదిలేస్తేనే కదా ఆ కీర్తికి తను చేసిన తప్పేంటో తెలుస్తుంది. అపురూపంగా చూసుకుంటున్న కన్న కూతురు కళ్ల ముందు కన్నీళ్లతో బాధపడుతుంటేనే కదా ఆ కృష్ణప్రసాద్కి ఆయన చేసిన నేరమేంటో తెలిసేది. బాధపడాల్సింది నువ్వు కాదు, వాళ్ళు. మీరిలా చేస్తే నేను మారిపోతాననుకుంటున్నారా? మారడం మారకపోవడం నీ ఇష్టం. కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన నా అక్షయ కన్నీళ్లకి కారణం వాళ్ళు. భార్యని వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన మీ అమ్మకు తెలుసు, కానీ ఇన్నేళ్లు ఆనందించిన కృష్ణప్రసాద్కి తెలియదు కదా. ఇప్పుడు కీర్తికి అదే పరిస్థితి వస్తే ఇన్నాళ్ళు తను చేసిన తప్పేంటో కృష్ణప్రసాద్కి తెలుస్తుంది. పిల్లలుండి భర్త పక్కన లేకపోతే సమాజం ఆడదాన్ని ఎంత చిత్రవద చేస్తుందో, ఆ స్త్రీ ఎంత మనోవేదన అనుభవిస్తుందో కీర్తిననే ప్రతి మాట కృష్ణప్రసాద్కి తగిలితే తెలుస్తుంది. మీ అమ్మ అనుభవించిన నరకం ఏంటో. అంటే కృష్ణప్రసాద్కి బుద్ధి చెప్పడం కోసం కీర్తిని బాధ పెట్టాలనుకుంటున్నారా? బుద్ధి కృష్ణప్రసాద్కే కాదు, బుద్ధి లేని కీర్తికి కూడా రావాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న మన మధ్య మనస్పర్ధలు సృష్టించి మనం దూరం అవ్వడానికి కారణం ఆ కీర్తి. సర్వస్వం అనుకున్న మనిషి వదిలేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో కీర్తికి తెలిసి రావాలి. అప్పుడే తను చేసిన తప్పు తనకి గుర్తొస్తుంది. మీ నిర్ణయం ఇదేనా శివరాం గారు? నిన్ను ఇంతలా బాధ పెట్టిన వాళ్ళ విషయంలో నా నిర్ణయం మార్చుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఎప్పుడో చేసిన తప్పు గురించి ఇప్పుడు శిక్షించడం మంచిది కాదేమో. తప్పు ఎప్పుడు చేసినా ఎప్పుడో ఒకప్పుడు శిక్ష పడితేనే ఇంకెప్పుడు తప్పు చేయకూడదని తెలిసొస్తుంది. వాళ్ళకి నేను చెప్పే పాఠం మిగిలిన వాళ్ళకి గుణపాఠం అవుతుంది. అక్షయ, 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 అక్షయ,
అక్షయ ఏమండి అక్షయ్ కనిపించిందా? ఏంటి శాంత, ఏమైంది? అక్షయ వాళ్ళమ్మ కనిపించటం లేదండి. కనిపించకపోవడానికి వాళ్ళేమన్నా చిన్నపిల్లలా? మేడ మీదో పెరటోనో ఉంటారు. పద వెళ్ళి వెతుకుదాం. రా. పదండి. అక్షయ, అక్షయ అక్షయ అక్షయ, అక్షయ, అక్షయ అక్షయ నేను అటువైపు కూడా చూశాను. నాన్న, ఏమైంది? అక్షయ్ కనిపించటం లేదురా. ఏం చెప్తున్నావమ్మా? అక్షయ కనిపించకపోవడం ఏంటి? ఏమో తెలీదురా. ఇల్లంతా వెతికాం, ఎక్కడ కనిపించటం లేదు. అక్షయ, అక్షయ! మామయ్య, మీరు నన్ను కన్న కూతురులా ఆదరించారు. మేమింట్లోంచి వెళ్ళిపోతే తట్టుకోలేరని నాకు తెలుసు. ముందే వెళ్ళిపోతామని చెప్తే వెళ్ళనివ్వరని నాకు తెలుసు. కానీ వెళ్ళక తప్పని పరిస్థితి. మేము ఇంట్లో ఉండగా శివరాం గారు ఇదే ఇంట్లో ఉంటే ఎప్పటికీ కీర్తికి దగ్గర కాలేరు. నేను కీర్తికి ద్రోహం చేసిందాన్నవుతాను. ఆ నింద నేను పడలేను. నేనక్కడ లేకపోతే ఆయన మీ కొడుకుగా మీ ఇంట్లో ఉంటారు. నా భర్తగా నన్ను మర్చిపోతారు. మనసు మార్చుకుని కీర్తికి దగ్గరవుతారు. అందుకే ఎవరికీ మాట మాత్రమైనా చెప్పకుండా మౌనంగా ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నాం. మా గురించి వెతకొద్దు. శివరాం గారు కీర్తికి దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని బాధ పెడుతున్నామని తెలిసినా వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఎంత పని చేసావు అక్షయ్య. మీ ఇద్దరిని కలపాలని మేం చూస్తుంటే ఇక ఎప్పటికీ కలవమని నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయావా? ఇన్నాళ్ళు నేను నిన్ను దూరం చేసుకుని తప్పు చేశాను అక్షయ. ఇప్పుడు నువ్వు నన్ను దూరం పెట్టి తప్పు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు మీరంతా ఓ ఇదైపోతున్నారు? ఆ ఇంట్లో నుంచి నువ్వు గెంటేస్తే నడి రోడ్డు మీదున్న వాళ్ళని ఈ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు. ఆ కృతజ్ఞతైనా ఉందా కనీసం? మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయింది. కూరలో కరివేపాకుని చారులో మిరపకాయని పారేసినట్టు వీళ్ళని పక్కన పారేసి అది వెళ్ళిపోయింది.
ఇక నీ సంగతి కొద్దాం. కీర్తి నీ వెంట పడితే నువ్వు అక్షయ్ వెంట పడుతున్నావు. కీర్తిని నువ్వేమో లెక్క చేయలేదు, ఆ అక్షయ్ ఏమో నిన్ను లెక్క చేయలేదు. కోరుకున్న వాళ్ళ దగ్గరుంటే సుఖపడతావు, ఇష్టం లేని వాళ్ళ వెనక పడితే ఇలా ఏడుస్తూనే ఉంటావు. నువ్వే ఆలోచించుకో శివరాం. అక్క పద. మనం నడి రోడ్డు మీద నిలబడి ఉన్నప్పుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చి వాళ్ళింటికి తీసుకెళ్లారు. అలాంటి వాళ్ళకి ఒక్క మాటైనా చెప్పకుండా మనమిలా వచ్చేయడం మర్యాదేనా అక్షయ? మనల్ని ప్రాణంగా అభిమానించే మనుషులమ్మ వాళ్ళు. అలాంటి వాళ్ళకి మేం వెళ్ళిపోతాము అని చెప్తే కనీసం అడుగైనా బయట పెట్టనిస్తారా? వాళ్ళంతలా బాధపడుతుంటే మనం మాత్రం రాగలమా? మీరు చెప్పకుండా వచ్చేస్తే బాధపడేవాళ్ళు ఉండరా అక్షయ? లేక బాధ పెట్టాలనే వచ్చేసారా? మేమిక్కడున్నామని మీకెలా తెలుసు? ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడం కష్టం కాదు అక్షయ. ప్రాణం దూరం అయిపోతుంది అనుకుంటేనే భరించడం కష్టం. ఈ మాటలు భరించలేకే మేము ఆ ఇంటి నుంచి దూరంగా వచ్చేసింది. నువ్వు ఆ ఇంటికి దూరం అవ్వాలి అనుకోవడం లేదు అక్షయ, నాకు దూరం అయిపోవాలి అనుకుంటున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో అక్షయ, నువ్వు నాకు ఎంత దూరంగా వెళ్ళిపోయినా నేను నీకు దగ్గరగానే వస్తాను, అంతేగాని నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోను. మీరు నాకు ఎంత దగ్గర అవ్వాలనుకున్నా నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. మనం కలిసే అవకాశమే లేదు. మనసులో నన్ను కావాలి అనుకుంటూ మాటల్లో వద్దనుకుంటున్నావని నీ కన్నీళ్లే చెప్తున్నా అక్షయ. కీర్తి కోసం నీ ప్రేమను చంపుకోవడానికి నువ్వు సిద్ధపడ్డా నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకు శివరాం గారు జరగని దాని గురించి ఆలోచిస్తారు? మనం ఒకటి కావడం జరగదు. మీరు కీర్తిని వదిలేస్తాను అంటే నేను ఒప్పుకోను. మీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే మీరుండాల్సింది నా దగ్గర కాదు, కీర్తి దగ్గర. అలాగే అక్షయ, నువ్వు నాకు మాట ఇస్తే నేను కీర్తి వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నువ్వు ఇన్నేళ్లుగా పోరాటం చేసింది మీ అమ్మ కోసం. నువ్వు గెలిచే సమయానికి కీర్తి రూపంలో మళ్ళీ ఓటమి ఎదురైంది. నువ్వు ఓడిపోవడం నేను భరించలేను. నువ్వు గెలవాలంటే మీ అమ్మగారికి న్యాయం జరగాలి. ఆ అదృష్టం మాకు లేదు బాబు. గెలుపు మా కళ్ళ ముందు ఎప్పుడూ ఉన్నట్టే కనిపిస్తుంది. మేం దాన్ని చేరేలోపే ఓటమి వెక్కిరిస్తుంది. చివరికి మాకు కన్నీళ్లే మిగులుస్తుంది. మీ ప్రతి కన్నీటి బొట్టుకి సమాధానం నేను చెప్పిస్తాను. నాతో రండి. ఎక్కడికి? చేరవలసిన చోటుకి. మేము చేరవలసిన చోటుకే చేరాం. మీరే వెళ్లాల్సిన చోటుకి వెళ్ళట్లేదు. వెళ్తాను, కానీ ముందు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను.
మేమెక్కడికి రాము. మీరు రాకపోతే నేను వెళ్ళను అక్షయ. కాదు వెళ్ళాలి అని మెడ పట్టుకుని తోసేస్తావా? అప్పుడు కూడా మీ గేటు ముందే ఉంటాను, కానీ వెళ్తానని మాత్రం అనుకోకు. సరే పదండి. రండి. కీర్తి, ఏంటి టిఫిన్ చేయడానికి రమ్మంటే రానన్నావట? ఏమైంది? నాకు తినాలని లేదు, రానన్నాను అంతే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నిన్నటి నుంచి చూస్తున్నాను. అసలేమీ తినట్లేదు, ఏమీ తాగట్లేదు. ఏమైంది నీకు? చచ్చిపోవాలనుంది. శివరాంతో నా పెళ్ళి అయిపోయిందని అనుకున్నాను. తాళి కట్టే ముందు ఆగిపోయింది మమ్మీ. శివరాంని ఎలా అయినా సొంతం చేసుకోగలనని అనుకున్నాను, కానీ నా వల్ల కాదని తేలిపోయింది. ఏ ఆస్తి కోసం అయితే ఇదంతా చేశానో, అధికారంగా పెళ్లి కాకపోతే ఆ ఆస్తి కూడా రాదని తెలిసిపోయింది. ఏమీ చేయలేనప్పుడు అసలు బ్రతికి ప్రయోజనమేముంది మమ్మీ? చచ్చి సాధించేదేముంది బేబీ? అందరూ మనల్ని గుర్తించాలి అంటే బతికి అనుకున్నది సాధించాలి. శివరాం రాడని ఆవేశపడకూడదు. ఎలా రప్పించుకోవాలో ఆలోచించాలి. ఎలా డాడీ? నిజాలన్నీ శివరాంకి తెలిసిపోయాయి. శివరాం మనల్ని దోషులుగా చూస్తున్నాడు. అక్కడ అక్షయకి దగ్గర కావాలనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గరికి ఎలా వస్తాడు? అలా శివరాం గారు వచ్చేసారా? నా కోసం నన్ను అర్థం చేసుకొని వచ్చేసారా? ఈ కీర్తి మీకోసం పిచ్చి దానిలా ఎదురు చూస్తుందని వచ్చేసారా? మీ ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గిస్తారా కీర్తి గారు? అదేంటి బాబు అలా అంటావు? అసలే కడుపుతో ఉన్న పిల్ల నీ మీద ప్రేమతో తిండి నీళ్లు ముట్టట్లేదు, కంటికి రెప్ప కూడా వేయడం లేదు. అది పిచ్చిది కాదు శివ, దానికి నువ్వంటే పిచ్చి ప్రేమ. అదర్థం చేసుకో. అయ్యో, మీ ప్రేమ అభిమానాలు నాకు తెలియనివా? అందుకేగా నేను మళ్ళీ వచ్చేశాను. ఏదైతేనే నువ్వు వచ్చేసావు, అది మాకు చాలు. కీర్తి, శివన్ లోపలికి తీసుకెళ్ళమ్మా. నేను లోపలికి రావాలి అంటే నాతో పాటు ఇంకో ఇద్దరు లోపలికి రావాలి. అక్షయ, జానకి కూడానా? పర్లేదు వరలక్ష్మి గారు, బానే గుర్తుపెట్టుకున్నారు.
వీళ్ళెందుకు శివ? వాళ్ళని నేను పంపిస్తాను. నువ్వు లోపలికెళ్ళు. నేను ఇక్కడ ఉండాలి అనుకుంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి.